చూడగా
తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, సహోదరి పాడిన రీతిగా ప్రభు రక్షణను మాకు తెచ్చావు, రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చావు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ దినమున హోసన్నా హోసన్నా అని చెప్పి ప్రభువా, లార్డ్ సేవస్, హోసన్నా ప్రభువా మమ్మల్ని రక్షించు అని యెరూషలేము వీధులు దద్దరిల్లినది ప్రభువా. ఏ దినమున నీ ప్రియబిడలు నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ తండ్రి రక్షించు ప్రభువా నీ రక్షణ సంతోషాన్ని తండ్రి కొనియాడడానికి, అనుభవించడానికి మెరిచుచున్న మహా గొప్ప భాగ్యమును బట్టి నీ కొందరములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఇక్కడ కూడిన మా అందరితో మీరు మాట్లాడతారని, మీరు మహిమ పొందుతారని యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. ప్రత్యేకంగా మట్టల ఆదివారపు శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి ముఖ్యముగా ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా మనం కొనియాడుచు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మట్టల ఆదివారము అనగానే మరి పిల్లలు చాలా సంతోషం, ఆనందం. మరి మట్టలను అలంకరించుకొని మరి షర్మన్ పిల్లలు ఈరోజు ఉదయమున మరి 8 o'clockకే వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ వారు అలంకరించుకొని తెచ్చి మరి ఇక్కడ కూర్చొని మళ్ళీ కూడా అలంకరించుకుంటూ ఉన్నారు. మరి పిల్లలందరూ కూడా మరి మట్టల ఆదివారం అనగానే ఒక సంతోషం. మరి ఆ దినమున మొట్టమొదటి యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు మరి ఇంకా ఎంతటి ఆనందమో, ఎంతటి సంతోషమో. మరి ప్రజలందరూ ఆ దినమున దారి పొడుగున తమ యొక్క బట్టలను పరిచిరి. దారి పొడుగున తమ బట్టలను పరిచి మరి మట్టలను తెచ్చి దారి పొడుగున పరిచి మరి రాజాదిరాజు దేవుడు అని చెప్పి, ఈయనే రాజు అని చెప్పి దేవుని స్తుతించి ఆర్భాటించిన సంఘటనను ఈ దినమున మనం జయోత్సవముతో ఒక పండుగగా ఈ మట్టల ఆదివారంను మనం జరుపుకొనుచూ ఉంటూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మరి ఆ దినమున ఎందుకు ఆ రీతిగా చేశారని మనం గమనించినట్లయితే మరి 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలోను 2 రాజుల 6:26లో కూడా రాజుని ఆ రీతిగా అంగీకరించి వారు బట్టల పరిచి మరి అంగీకరించినట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే వారు ఆ దినమున మరి దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఆ యొక్క వీధులలో దేవుని ఆరాధించినట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈ దినమున మనం ఆ యొక్క సన్నివేశాన్ని, ఆ యొక్క అనుభవాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. మరి చాలా వరకు మనం గమనించినట్లయితే మరి గాడిదను కూడా సింబల్గా తీసుకొని వచ్చి నడిపించడం మరి కొన్ని సంఘాలలో ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం.
మరి ముఖ్యంగా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చదవబడినటువంటి సంకీర్తన 118వ కీర్తన 19వ వచనం నుండి 29వ చరణం వరకు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు మరి ఒక ప్రవచనాన్ని ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. మరి ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే 19వ వచనంలో, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, ఓపెన్ టు మీ, ఐ విల్ గో ఇన్. నేను వచ్చినట్లు, నేను లోనికి ప్రవేశించినట్లు గుమ్మములు తీయుడి అని ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయ కాలమున మరి క్రీస్తు ప్రభువులు వచ్చినట్లు మన యొక్క గుమ్మములను మనం తెరవాలి, మన గుమ్మములను మనం తీయాలి. ఈరోజు ఒక వ్యక్తి ప్రవేశించాలి మన ఇంటికి అంటే తప్పకుండా తలుపు వేసి రండి రండి అంటే రాగలమా? రాలేం. గుమ్మములు తెరవాలి, తెరవబడాలి. ఏదైనా మనం తెరవాలి. బీ ఓపెన్ టు మీ, నా కొరకు తెరవండి. ఉదయ కాలమున ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి మనం ప్రభువు ప్రవేశించినట్లు ఈ దినమున మన గుమ్మములు తెరవబడాలి. ఆ దినమున జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక ఆఫీసర్. ఈ 19వ లూకా సువార్త 19వ అధ్యాయంలోనే మనం చదవచ్చు. అయితే యేసు ప్రభుని చూడాలి, ఎవరో ఆయన చూడాలనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి జక్కయ్య అని పేరు పెట్టి పిలవగానే ఆయనకి మహా సంతోషం. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రావాలి అంటే జక్కయ్య ఏం చెప్పాడు? వద్దు ప్రభు అన్నాడా? సంతోషంతో చేర్చుకున్నాడు. హీ ఓపెన్ హిస్ హోమ్, తన యొక్క ఇంటిని తెరిచాడు, ప్రభువుని ఆహ్వానించాడు. ఉదయ కాలమున మనము గుమ్మములు తెరుస్తూ ఉన్నామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపును తీసినేడలా. ఈ క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున తలుపును తెరిచిన అనుభవం, గుమ్మములు తెరిచిన అనుభవం ఈ దినమున మనకుందా? అందుకే 24వ కీర్తనలో మరి కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటూ ఉన్నాడు 7వ వచనములో, 24వ కీర్తన 7వ వచనములో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఈ ఉదయ కాలమున మహిమగల రాజు ఆయన ప్రవేశించడానికి ఈ దినమున మనం గుమ్మములు తెరవాలి, మన హృదయాలు తెరవాలి, మన ఇంటిని తెరవాలి. ఎంతమంది మనం తెరిచిన అనుభవంతో ఇక్కడ కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈయన అంటూ ఉన్నాడు, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఐ వాంట్ టు ప్రైజ్, దేవుని స్తుతించెదను. మీరు తెరిచి మనం దేవుని స్తుతించాలి. 20వ వచనంలో, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. అందరూ కూడా ప్రవేశించాలి, నీతిమంతులు దేవుని గృహములో ప్రవేశించాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 24వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే 24వ వచనంలో మరి 24, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. వీ నీడ్ టు రిజాయిస్. ఈ దినమున మనం సంతోషించాలి, ఆనందించాలి, ఘనపరచాలి.
దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించి మనం ఘనపరచాలని దేవుడు మనకి ఉదయకాలంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ దినమున ఈ వాక్యం యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది. 22వ వచనం మనం గమనించినట్లయితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది మనం నిషేధించారు యేసయ్యని. ఈరోజు నీవు నేను నిషేధిస్తూ ఉన్నామా? ఎంతమంది యేసు ప్రభుని మనం నిషేధిస్తూ ఉన్నాం? ఒక స్కిట్ వేస్తారు పిల్లలు. మరి ఒక దినమున యేసు ప్రభు ఫోన్ చేశాడంట. మరి అయ్యా నేను నీ ఇంటికి వస్తాను, మరి రా అని చెప్పేశాడు. వచ్చిన తర్వాత మరి ఇతను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, అయ్యో యేసయ్య వచ్చేసావా ఇప్పుడే, ఇంకొంచెం తర్వాత వచ్చి ఉంటే బాగుండు, నేను బయటికి పోయి వచ్చి ఉంటాను కదా అన్నాడంట. అయినా యేసు ప్రభు వచ్చినప్పుడు సరే వచ్చాడు కదా, యేసు ప్రభుని కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ యేసయ్య ఇక్కడే కూర్చొని ఉండు, కొంతసేపు మరి చదువుతా ఉండు, లేకపోతే ఏమన్నా చెయ్యి, ఇక్కడే కూర్చొని వచ్చేస్తాను అన్నాడంట. మరి యేసు ప్రభు వెనకాలే వెళ్ళాడు. మళ్ళీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ యేసు ప్రభు వెనకాల వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి చేశాడంట, ఇది సరైంది కాదు, నువ్వు నాతో పాటు వస్తావు కాబట్టి నేను నిన్ను గోడకి మేకులతో కొట్టివేస్తానని కొట్టివేశాడంట. ఇది ఒక స్మాల్ స్కిట్ అయి ఉండొచ్చు, కానీ ఈరోజు యేసయ్యని మనం ఎంతమంది మనతో పాటు ఆయన స్వీకరిస్తూ ఉన్నాం? మనతో పాటు యేసయ్యని మనం స్వీకరిస్తూ ఉన్నాం. నిషేధించినటువంటి సమయాలు, యేసు ప్రభుని తిరస్కరించిన సమయాలు, యేసు ప్రభుని ఎరగనని చెప్పిన సమయాలు, యేసు ప్రభుని పక్కన పెట్టి పాపములో పడిపోయిన సమయాలు ఈరోజు అనేకములు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తును తన సొంత ప్రజలు యూదులే తృణీకరించుటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్యని తృణీకరించినటువంటి బిడ్డగా ఈరోజు నీవు నేను ఉన్నామా? తృణీకరించేటువంటి అనుభవం ఉందా? యేసయ్యని ఆహ్వానించిన అనుభవం మనలో ఉందా? యేసు ప్రభుని మన హృదయానికి, మన ఇంటిలోనికి మనం పిలుస్తూ ఉన్నామా? ఉదయకాలమున ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి మొదటి పాఠము జకర్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ జకర్యా ప్రవక్త మరి చాలా చక్కగా మరి యేసు ప్రభు యొక్క రాకడను ముందుగానే ప్రవచిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన గాడిద మీద వచ్చేటువంటి సన్నివేశాన్ని ముందుగానే ప్రవచిస్తూ రాస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. హోప్ ఫర్ దోస్ క్రైయింగ్ ఫర్ ఏ సేవియర్. ఇక్కడ మరి రక్షకుని కొరకు అరిచిన అరుపులు, కేకలను ముందుగానే 500 సంవత్సరములకు ముందే జకర్యా ప్రవచించాడు. యేసు ప్రభు ఈ సంఘటన జరగడానికి ముందు 500 సంవత్సరాలకు ముందే జకర్యా ప్రవక్త ఈ సన్నివేశాన్ని మరి రాస్తూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను ఈ 3 కూడా అక్కడ రాయబడినట్లు, ఈ ప్రవచనాలు యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి కూడా రాయబడినట్లు 4 సువార్తికులు కూడా ఈ సన్నివేశాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఈ సంఘటన 4 సువార్తల్లో కూడా మరి 4 సువార్తికులు కూడా వ్రాస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 9వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆయన అంటూ ఉన్నాడు, బహుగా సంతోషించుడి, యు రిజాయిస్. సంతోషముతో, ఆనందముతో దేవుని బిడ్డలు సంతోషించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కన్నీటితో, దుఃఖముతో ఉండాలన్నది ఆయన చిత్తం కాదు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, సంతోషముతో, ఆనందముతో, ఆరోగ్యముతో మనం ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. అదే మన యేసు ప్రభు రాకముందే 500 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. సియోను నివాసులకి అక్కడ ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు ఉత్సాహించండి, ఉల్లాసముగా ఉండండి, ఎందుకంటే నీతి రాజు నీ దగ్గరికి వస్తాడు. ఆయన దీనుడై, ఆయన నీ రాజు నీతిపరుడు.
ఎవరైనా ఎవరి రాజు? ఎవరి రాజు? యూదుల రాజు యేసయ్య. ఇంకా ఎవరు రాజు? ఆయన ఎంతమంది నా రాజు అని మనం చెప్తాం. ఆయన నీ కొరకు నా కొరకు రాజుగా వచ్చాడు. ఈ ఉదయకాలమున ఇంకా యేసు ప్రభు రాజు, రాజాతి రాజు అని పాడుతూ ఉన్నాం. యేసయ్య నా రాజు నా దేవుడని పాడుతూ ఉన్నామా? యేసయ్య నా రాజు అని ఎంతమంది మనం ఒప్పుకొనుచు ఉన్నాం. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమున యెరూషలేముకు వచ్చినప్పుడు రాజుగా వారు పాడారు మొదటి దినం. తర్వాత వారే యేసయ్యని ఏం పాడారో చూస్తాం రాబో దినాలలో. ఆ దినమున రాజుగా వారు అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన రాజు, నీ రాజుగా నా రాజుగా ఆయన వచ్చుచూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ మనం గమనించినట్లయితే ఆయన వచ్చుచూ ఉన్నాడు. మరి ఎందుకు వచ్చుచున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడని మనం చూసినట్లయితే గాడిద మీదకి రావడంలో మరి ఇతరులు పాప భారములను మోసి పాపలను విముక్తులను గావించి వారు ఎదుర్కొను సాతాను యుద్ధమును అంతరింపజేసి శాంతిని ప్రసాదించుట కొరకే ఆయన గాడిద మీద వచ్చినట్లు ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వస్తున్నాడు? 12వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు. మరి 11వ వచనంలో 12వ వచనంలో మనం చూస్తే, మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఆయన ఎందుకు వస్తున్నాడు? విడిపించుట కొరకు. రెండవది, బంధకములలో మరి పడియుండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసిందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ రాజు ఎందుకు వస్తున్నాడంటే విడిపించుట కొరకు, గోతిలో నుండి మనల్ని లేవనెత్తుట కొరకు. ఒకవేళ గోతిలో పడిపోయినటువంటి అనుభవం ఈరోజు మనకుందా? కీర్తనకారుడు అంటాడు, అయ్యా దొంగ ఊబిలో నేను కూరుకొని పోయినాను, దిగిపోచు ఉన్నాను. ఇది మన గోతిలో పడి ఉన్నటువంటి అనుభవాలు, ఈరోజు పడిపోయినటువంటి సందర్భాలు ఈరోజు మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ వారిని నేను విడిపించెదను, నీ వారిని నేను విడిపించెదను. బంధకముల్లో పడి ఉండి ఆ దినాలలో బంధకాల్లో ఉన్నారు ప్రజలు, కానీ నిరీక్షణ ఉంది, ఒక హోప్. ఏమిటి? యేసయ్య వస్తాడు, రాజు వస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ఆ దినాలలో ఉన్నారు. ఈ దినమున మరి మనం ఆ యొక్క అనుభవాన్ని ఉన్నామా? యేసు యుద్ధాయుధములు కానీ గుర్రములు రథములు కానీ ఉపయోగించగా శాంతి సమాధాన పతిగా అక్కడ ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడంటూ ఉన్నాడు, ఆనందముగా ఉండుడి, మరి రెండంతలుగా మేలు చేసేదను. ఆయన రెండంతలుగా మేలు చేసేటువంటి దేవుడుగా ఉన్నట్లు మనకు ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఈ దినము నిరీక్షణతో వచ్చినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నిరీక్షణతో యేసయ్య నన్ను బంధకం నుండి విడిపిస్తాడు, నా సమస్యల నుండి దేవుడు తప్పిస్తాడు, నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, రెండంతలుగా నేను మీకు మేలును చేస్తాను. రెండంతలుగా దేవుడు మేలును చేసేటువంటి దేవుడుగా ఆయన ఈ ఉదయకాలమున వచ్చి ఉంటున్నాడు. ఆయన విముక్తిదాత, సాధశీలుడుగా ఆయన వచ్చి ఉన్నట్లు ఇక్కడ వాక్య భాగంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ దినమున మరి నిరీక్షణ గల వాళ్ళారా మీ కోటలోను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మరి తిరిగి ఆ కోటలో ప్రవేశించడానికి, ఆయన సన్నిధానంకి రావడానికి దేవుడు మన కృపను అనుగ్రహించినాడు. ఈ దినమున ప్రభువా తండ్రి, నేను విడిపిస్తానన్నావు ప్రభువా, రెండంతలుగా నేను దీవిస్తానన్నాను ప్రభువా తండ్రి. ఈ దినమున నాకు అలాంటి ఒక భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి మనం అడుగుదాం. రెండవది, మరి చదవబడినటువంటి వాక్య భాగం మరి లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మరి యేసు ప్రభు
మరి ప్రవేశం చేసినటువంటి మరి ఈ యొక్క పాఠ్యభాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి నలుగురు సువార్థికులు కూడా ఈ సన్నివేశాన్ని వ్రాస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి హోసన్నా హోసన్నా అని మరి పిలవడం, మరి అరవడం, మరి కేకలు వేయడం మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆ దినమున వారు మరి అక్కడ ఒక గాడిదను, కట్టబడి ఉన్న గాడిదను మరి యేసు ప్రభుల వారు తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నారు. సాధారణంగా గాడిదలను ఎవరు కూడా కట్టరు. అలా కట్టితే 2 కాళ్ళను మాత్రం కడతారు, అది వెళ్తుంది 2 కాళ్ళతోనే. ఆ 2 కాళ్ళను, ఫ్రంట్లో ఉన్న 2 కాళ్ళను మాత్రమే కడతారు, ఎందుకంటే పరిగెత్తకూడదని. సాధారణంగా గాడిదను ఎవరు కూడా కట్టి పెట్టరు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళుడి, ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడెను. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువుకి ఆ కట్టబడినటువంటి వాళ్ళే కావాలి, బంధకములు ఉన్నటువంటి వారే కావాలి. ఆయన అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు, బంధింపబడినటువంటి వారిని విడిపించడం కొరకు. యేసు ప్రభు చెప్పాడు, రోగుల కొరకే వచ్చాను, నేను ఆరోగ్యం కలిగిన వారి కొరకు నేను రాలేదు. కట్టబడి ఉన్నటువంటి వారు. అదినమున కట్టబడి ఉన్న గాడిద కనబడుతుంది. మీరు వెళ్ళి, అక్కడ అంటున్నాడు 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి. ఏది కావాలి ప్రభువుకి? కట్టబడిన గాడిద కావాలి. ఈరోజు ఒకవేళ నువ్వు కట్టబడినటువంటి అనుభవంలో ఉన్నావా? నువ్వు కట్టబడినటువంటి స్థితిలో ఉన్నావా? పాప బంధకము, శాపం అనే బంధకము, ఈరోజు అనేకమైనటువంటి మంత్రశక్తుల బంధకముల చేత అనేకులు కట్టబడి ఉన్నారు. యేసయ్యకి కట్టబడిన వారిని విడిపించడం కొరకే యేసు ప్రభు వచ్చాడు. కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి సాతాను నీవు ఎదగకుండా, నీవు మరి ముందుకు వెళ్ళకుండా కట్టివేసి ఉన్నాడా? అయితే యేసయ్యకి నువ్వే కావాలి. కట్టబడినటువంటి గాడిద యేసు ప్రభువుకి కావాలి. అది అవసరం. కట్టబడిన వారిని విప్పుటయే ఆయన పని. కట్టబడినటువంటి వారిని విప్పుటయే ఆయన పనిగా యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి గాడిద, మరి యుద్ధానికి పోయే వాళ్ళు గుర్రముల పైన వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కానీ గాడిద మీద వెళ్ళినటువంటి వారు శాంతికి, సమాధానానికి సూచన. ఈ గాడిద శాంతికి చిహ్నము గనక తాను శాంతిని స్థాపనకు వచ్చినానని, యుద్ధముతో హింసకాండ ద్వారా రాజ్యమును స్థాపించుటకు రాలేదని మరి చెప్పుటకేరుకే యేసు ప్రభు గాడిద పైన ప్రయాణించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 37వ వచనం, 38వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చువాడు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 35వ వచనంలో మనం చూసినట్లయితే, తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఇప్పుడు మరి ఒక రాజు వస్తాడంటే ఈరోజు మనం ఈ కార్పెట్స్ వేస్తారు, కార్పెట్స్ వేయడం మనం చూస్తాం. లేదా ఏ దేశానికి వెళ్ళినా మరి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు. ఎందుకు? గౌరవం. ఈయన రాజు, ఆయన మహాగణుడు అని చెప్పి చాటి చెప్తారు. మరి ఒకసారి వేలూరులో మరి జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు వేలూరుకి వచ్చారు. వేలూరుకి వచ్చినప్పుడు 3 కిలోమీటర్ల దూరం పట్టు వస్త్రాలు మరి రోజ్ ఫ్లవర్ వేస్తారు ఫుల్గా. కానీ ఆమె నడిచి వెళ్ళిందంటే కారు వెళ్ళింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఒక గౌరవానికి సూచన. ఆ దినమున ఆ యొక్క ప్రజలు యేసయ్యను రాజుగా గుర్తించారు. ఈయన రాజాది రాజు అని మరి గణపరిచారు. ఈ దినమున మనం
రాజాదిరాజుగా మనం గుర్తిస్తూ ఉన్నామా? వారు తమ బట్టలను దారి పొడుగున పరచి హోసన్నా హోసన్నా అని చెప్పి దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, ఏదైనా నీవు ఆయన ఆహ్వానించడానికి సిద్ధమా? ఆయన రాజుగా అంగీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? అదే మన ప్రజలందరూ కూడా హోసన్నా అని చెప్పి మరి దారి పొడుగున బట్టలను మట్టలను మరి పరచి మరి దేవుని స్తుతించి ఆరాధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆ దినమున అక్కడ ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా దద్దరిల్లినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చాలా చక్కగా ఇక్కడ రాసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దావీదు కుమారునికి జయము అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ జయము అన్నటువంటి మాటకు అర్థం అక్కడ హోసన్నా హోసన్నా. హోసన్నా అనేటువంటి మాటకు అర్థం లార్డ్ సేవస్, ప్రభువా మమ్మల్ని రక్షించు, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పి వారు కేకలు వేసిరి. ఆ కేకలు వేసినప్పుడు అక్కడ మనం 9వ వచనంలో మత్తయి సువార్త 21:9లో కూడా మనం చూసినట్లయితే దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. ఆ పట్టణమంతా కలవరపడుచు ఉన్నది, ఈయన ఎవరు అని పట్టణమంతా దద్దరిల్లినట్లు మనం చూస్తున్నాం. వారు లేక మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి గద్దించమని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, మరి 39వ వచనంలో వారు స్తోత్రం చేసి, లూకా సువార్త 19వ అధ్యాయంలో 38వ వచనంలో ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగింది. ఆ సమయంలో మరి సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండి నెడలి ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పాను. స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఈ దినమున ఎంతమంది దేవుని మనం స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం? దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున మనం గణపరచకపోతే, దేవుని స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు స్తుతిస్తాయి, రాళ్ళు దేవుని ఆరాధిస్తాయి, కేకలు వేస్తాయి. ప్రియ సహోదరుడా సహోదరి, జీవము కలిగినటువంటి నీవు నేను దేవుని ఆరాధించుట కొరకు మనం కూడుకొని ఉన్నాం. ఆరాధన చేయకపోతే వ్యర్థం, దేవుని స్తుతించకపోతే వ్యర్థం. క్రైస్తవులు దేవుని స్తుతించుట కొరకు మనం కూడుకొని ఉండాలి. ఆరాధన స్తుతించే స్థలం, దేవుని కొనియాడే స్థలం, గణపరిచే స్థలం. ఎంతమంది కుటుంబాలు బేతేలుగా మార్చుకుంటూ ఉన్నాం మనం. మన ఇండ్లు ఎంతమంది కుటుంబాలు దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని గణపరుస్తూ ఉన్నాం. దేవుని స్తుతించాలి. స్తుతించే కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, స్తుతించే కుటుంబాలు దీవించబడతాయి. ఒకవేళ నీ కుటుంబంలో నీవు ఆరాధించకపోతే రాళ్ళు ఆరాధిస్తాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయ కాలమున అది మనం కొంతమంది స్తుతించారు, కొంతమంది ఆ కేకలను విని అయ్యా వీరిని ఊరకుండమని చెప్పమంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, స్తుతించాలి, స్తుతించకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. ఈరోజు మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, క్రైస్తవులు దేవుని స్తుతించాలి. మరి మహాసేరుపులు కేరుపులు మరి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను స్తుతించుట కొరకే పిలువబడ్డాం, దేవుని ఆరాధించుట కొరకే పిలువబడ్డాం. ఈరోజు మనం స్తుతిద్దామా? దేవుని మనం ఆరాధిద్దామా? దేవుని మనం ఆరాధించాలి, స్తుతించాలని దేవుడి ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. స్తుతించి ఆరాధించినప్పుడు అన్ని బంధకములు ఊడిపోతాయి, అన్నీ కూడా ఊడగొట్టబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ అనుభవాన్ని మనం చూడవచ్చు. పౌలు శీల అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదవండి. పౌలు శీలను బాగా కొట్టారు.
బాగా కొట్టి హింసించారు, సంకెళ్ళు వేయబడ్డాయి. అయితే పౌలు శీల చేసినటువంటి పని దేవుని స్తుతించి ఆరాధించారు. ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించారో చెరసాల బ్రద్దలైపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, భూకంపం వచ్చినది. స్తుతించుటలో అంత శక్తి ఉన్నది. స్తుతికి సంఖ్యలను విడగొట్టే శక్తి స్తుతించుటలో ఉన్నది. ఉదయ కాలమున దేవుని స్తుతిస్తావా? ఉదయ కాలమున దేవుని ఆరాధిస్తావా? మనం ఆరాధించే బిడ్డలుగా, దేవుని స్తుతించే బిడ్డలుగా సమయం దొరికినప్పుడంతా పాటలతో ఆరాధించండి, దేవుని స్తుతించండి, గణపరచండి, దేవుని కీర్తించండి. మన కుటుంబాలలో స్తుతి యాగములు, స్తుతి కీర్తనలు వినబడాలి. వినబడట లేదు కాబట్టి కేకలు, మూల్గులు వినబడుతూ ఉన్నాయి చాలా కుటుంబాలలో. సహోదరుడా, సహోదరి, ఏదైనా ఆ మూల్గులను స్తుతులతో నింపండి. కేకలు మన కేకలు కాదు, స్తుతి కేకలు వినబడని, ఆరాధన కేకలు మన యొక్క హృదయాలలో నుండి ఉప్పొంగాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 6 కార్యాలు ఆ దినమున జరిగినది. 1, విప్పుట ఆయన పని. ఈరోజు బంధింపబడి దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నావా? యేసయ్యా, ప్రభువా, ఈ బంధకంలో ఉన్నాను ప్రభువా, నన్ను విప్పండి అని దేవుని అడగండి. 2వది, ఆ యొక్క కట్టబడిన గాడిద ప్రభువునకు కావలసినది, ప్రభువునకు కావలసినది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న సహోదరుడా, సహోదరి, అయ్యో నేను పాపిని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను అవసరం లేదనుకున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీవే నాకు కావాలమ్మా, ప్రియ సహోదరుడా, నీవే నాకు కావాలి. అవసరం, నీవు దేవునికి అవసరం. ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, వ్యక్తిగతంగా మనతో అందరితో దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రియ సహోదరుడా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు నాకు కావాలి, అవసరం, దేవునికి అవసరం. ఈరోజు ప్రభువా, తండ్రి, నేను వస్తానని వస్తావా? దేవునికి నువ్వు అవసరం. ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారి వరకు దేవుడు చెప్తున్నాడు, యు వాంట్ మీ, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. ఈరోజు నీవు ప్రభువా నేను వస్తానని వస్తావా? ఈరోజు రా దేవుని సన్నిధికి. ఆ గాడిదను విప్పినప్పుడు ఎవరు ఏ మాట చెప్పలేదు. ఆ గాడిద వచ్చి, అంతకుముందు ఎవరు కూర్చోలేదు. ఈ గాడిదల మీద ఎవరు కూర్చోకపోతే గుర్రాల మీద మొదట కూర్చోవడం అంత సాధ్యం కాదు. అంత సాధ్యమా? కాదు. దానికి అనుభవం, ప్రాక్టీస్ ఉండాలి, మోసిన అనుభవం ఉండాలి. కానీ ఆ గాడిద యేసయ్య వచ్చినప్పుడు తన్ను తాను సమర్పించుకున్నది. ఈరోజు నీవు నేను సమర్పించుకుందామా? చిన్నపిల్లలు పాడతారు. ఈ సమయంలో మరి జాయ్ జెస్సీ వచ్చి ఆ పాట పాడాలని మనవి చేస్తున్నాను. గాడిదను నేనయ్యా, మరి చిన్న గాడిదను నేనయ్యా, వారితో కలిసి అందరము పాడదాం, అందరూ కలిసి పాడుదాం. ఈరోజు ప్రభువా, నేను గాడిదగా నిన్ను మోయడానికి నేను సిద్ధం ప్రభువా అని చెప్పి మరి సండే స్కూల్ పిల్లలు కూడా పాడాలని మనవి చేస్తున్నాను. గాడిదను నేను యేసయ్యా, తెలుసా? చిన్న గాడిదను యేసయ్యా. ఓకే, మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గాడిదను నేను ప్రభువా, నా మీద ఎక్కి రా యేసయ్యా అని చెప్పి చిన్నపిల్లలు పాడుతారు. మరి ఆ రీతిగా మనం కూడా ప్రభువా, తండ్రి, నేను నా మీద ఎక్కి నీవు రా యేసయ్యా అని చెప్పి మనం పాడుదాం. 3వది, లోబడిరి. వారు వెళ్ళి పోయి తోలుకుంటామంటే లోబడ్డారు శిష్యులు. నీవు నేను లోబడుచున్నావా? 4వది, గాడిద సమాధానం గుర్తు. యుద్ధమునకు వచ్చి వారు గుర్రం మీదకి వస్తారు, కానీ సమాధాన ప్రభువుగా యేసయ్య వచ్చాడు. నీతో నాతో సమాధాన పడడానికి యేసు ప్రభు వచ్చాడు. సమాధానకర్తగా యేసు ప్రభు వచ్చాడు. ఈ దినమున యేసయ్య, తండ్రి, సమాధాన ప్రభుగా రా అని, హోసన్నా అని మనం పాడాం. హోసన్నగా, దేవా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఈరోజు చెప్దామా? దావీదు కుమారునికి అనగా అందరూ హోసన్నా చెప్దాం. దావీదు కుమారునికి ఈ దినమున హోసన్నా అని ప్రభువా రక్షించు. ఆ రక్షణను ఈరోజు మనం తీసుకుందాం. మరి అది లోబడి ఆయన మోస్తున్నది.
తన్ను తాను సమర్పించుకున్నది. ఈరోజు నీవు నేను సమర్పించుకుందాం. హోసనా అని పలుకుచున్న మనం ఆ దినమున వారందరూ కూడా, ప్రభువా ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు, ఈ పాప బంధకం నుండి మమ్మల్ని విడిపించు, ఈ యొక్క బాధ చీకటి నుండి మమ్మల్ని విడిపించని ఆ దినమున పాడారు. ఈ దినమున మనం కూడా హోసనా అని పలుకుచున్న మనం పాపం, చెడు శక్తులు, అనారోగ్యం, శాపాలు, మరి శాశ్వత మరణం నుండి మనల్ని రక్షించే దేవునికి ఇది ప్రార్థనగా ఉన్నది. మరి మరణం నుండి, మరి శాశ్వత మరణం నుండి రక్షించే దేవుడు, ఆ యొక్క దినమున రక్షించే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వారు హోసన్నా అని పాడారు. ఈ దినమున మనం కూడా పాడుదాం, దేవుని స్తుతిద్దాం. ఆ దినమున యేసు ప్రభు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఆయన ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధీకరించిన సంఘటన మరి రాబో దినంలో మనం ధ్యానిద్దాం. ఈ దినమున ఆయన లోపలికి వస్తూ ఉన్నాడు. లోపలికి ఆహ్వానించినట్లయితే లోపల ఉన్న కల్మషాన్ని దేవుడు తొలగించి విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. చివరిదిగా చదవబడినటువంటి 1 తిమోతియులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయంలో మనం గమనించినటువంటి వాక్య భాగాన్ని, చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. మరి శరీరము దేవాలయం, పరిశుద్ధ స్థలం. ఆయన లోపలికి ప్రవేశించాలి, మన జీవితంలోనికి రావాలి. ఇక్కడ తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ దినమున ఆయన బిడ్డలైనటువంటి మనలందరికీ, ప్రియ యవన బిడ్డలారా, మరి యూత్ ఫెలోషిప్ పిల్లలు, మరి తిమోతి వలె మరి పౌలు మనల్ని హెచ్చరిక చేస్తున్న వారిని మాత్రం కాదు, ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటి హెచ్చరిక అని మనం గమనించినట్లయితే మరి 6వ వచనం నుంచి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, పవిత్రములైన మరి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. ముసలమ్మ ముచ్చట్లు. ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు, ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే ముచ్చట్లు, ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే ఇతరుల యొక్క బయోగ్రఫీ అంతా మనకు తెలుసు, వారి జీవితాలు మాట్లాడతాం. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి ఇతరుల గురించి మాట్లాడడం విడిచిపెట్టాలి. ఇతరులను గురించి మాట్లాడి ఇతరులు వారిలాగు, వీరిలాగు, ఆమె అలాగు, అతను, ఆ యొక్క పాప, ఆమె. ఈరోజు క్రైస్తవులు ఇతర క్రైస్తవుల గురించి మాట్లాడతాం. ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి, ఇక్కడ అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు మరి విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. దేవభక్తి విషయంలో, ఈరోజు దైవభక్తి విషయంలో మనల్ని మనం సాధకం చేసుకోవాలి. ఈరోజు దైవభక్తి విషయంలో ఎంతమంది తర్బీదును మనం పొందుకొనొచ్చు ఉన్నా. గత వారం పిల్లలు, యవన బిడ్డలు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు మన సంఘం. నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రతి గురువారం ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరు వీలైతే అందరు కూడా జాయిన్ అవ్వండి. 5:30 to 6 o'clock ప్రతి గురువారం ఉదయం ప్రార్థన చేయడానికి మాత్రమే. ప్రార్థన, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే ఒక వారం ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేసి ఆ వారం అంతా కూడా అదే అంశం కొరకు ప్రార్థన చేయాలని వారు ప్రారంభించి ఉన్నారు. నేను అభినందిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ రీతిగా ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు వీలైతే వీక్లీ వన్స్ మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రార్థన చేయండి, సాధకం చేసుకోవాలి. ఉదయం లేచి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం మనము మరి సిద్ధపడాలి. ఎంతమంది కుటుంబాలలో ఉదయం అలవాటు ఉంది, ప్రార్థించే అలవాటు. ప్రార్థన చేద్దాం, మనల్ని మనం సాధకము చేసుకోని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. విడిచిపెట్టమంటూ ఉన్నాడు, సాధకం చేసుకో అంటూ ఉన్నాడు. విడిచిపెట్టాలి. మరి అక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటూ ఉన్నాడు, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం యొక్క విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏది ప్రయోజనకరం? దైవభక్తి. ఈ విషయంలోను రాబో విషయంలో
దైవభక్తి లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. దైవభక్తులుగా మనం జీవించాలి అని అంటున్నాడు. మరి అక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ చాలా చక్కగా చెప్తుంటాడు, వారికి బోధిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో, యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈరోజు వారికి మాత్రం కాదు, సంఘానికి కూడా చెప్తూ ఉన్నాడు. మరి నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా తృణీకరించకూడదు. మాటలలో ఈరోజు క్రైస్తవుల యొక్క మాటలు ఏ రీతిగా ఉన్నాయి, ప్రవర్తన. ఈరోజు క్రైస్తవుల్ని చాలామంది పత్రికలు, మరి పౌలు రాసిన పత్రికలు మాత్రం కాదు, ఇంకొక పత్రిక ఉందని చెప్తారు. ఇంకొక పత్రిక ఎవరు? ఇంకొక పత్రిక ఏది? మనమే. ఈరోజు ఒక పాస్టర్గా నేను వెళ్తే నా వెనకాల నన్ను చూసి చదువుతారు అందరూ, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు. ఈరోజు చదువుతారు, ఏ రీతిగా మనల్ని గురించి చదువుతూ ఉన్నారు. మన ప్రవర్తన వారికి నేర్పించాలి. అయ్యో, ఆమె చాలా పరిశుద్ధురాలు, ఆమె ప్రార్థన పరురాలు, ఆమె క్రియలు ఈ రీతిగా ఉన్నాయి అని ఈరోజు నన్ను గురించి చదవాలి. మనల్ని బట్టి ప్రవర్తనలో ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చి వరకు చదువుటేందును హెచ్చరించుటేందును బోధించుటేందును జాగ్రత్తగా ఉండము. మరి అక్కడ అంటున్నాడు, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఈరోజు దేవుడు అనేకులకి అనేక వరాలు ఇచ్చాడు. కొంతమందికి పాడేటి వారి వరం ఇచ్చాడు, ప్రసంగించే వరం ఇచ్చాడు, ప్రార్థించే వరం ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది అలక్ష్యం చేస్తూ ఉన్నటువంటి వాటిని అలక్ష్యం చేస్తూ ఉన్నామా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఈరోజు మనం ఏ రీతిగా వాడుతూ ఉన్నా? మరి పాటలు పాడే వరం, బోధించే వరం, సంఘం కొరకు మరి నీలో ఉన్న తలాంతులను ఈరోజు మనం దేవుని కొరకు వాడాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి శుద్ధీకరణ మొదట మనలో జరగాలి. శుద్ధీకరణ ఈరోజు మనలో జరగాలి. యేసు ప్రభు వచ్చి ఆ ఆలయంలోనికి వెళ్ళిన వెంటనే చేసిన పని శుద్ధీకరణ. ఆలయాన్ని శుద్ధీకరించాడు. ఈరోజు యేసయ్య నా హృదయంలోనికి వచ్చి నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభు అని మనం అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున మరి 10వ వచనంలో కూడా అంటాడు, 1 తిమోతి 4:10లో, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఇచ్చి ఉన్నాం గనుక ఎందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాం. దేవుని యందు నిరీక్షణ కలిగి, ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా. హెబ్రీయులకు 7వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన జీవితంలోకి ప్రవేశించాలి. దేవాలయం ఎలా శుద్ధీకరించాడో మరి అలాగే ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా శుద్ధీకరించబడతాం. ఈ దినమున యేసు ప్రభు చెప్తున్నాడు, యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన యేసు ప్రభు, ఈరోజు నీవు నేను ఆయన ఆలయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదువుదాం. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నదనియు మీరెరుగరా? చాలు. ఈరోజు దేవుని ఆలయం మీరే. యేసయ్య మనలోకి ప్రవేశించాలి. అందరూ తలలు వంచి, ప్రభువా యేసయ్య ఆలయంలోనికి, యెరూషలేము ఆలయంలోనికి వచ్చిన యేసయ్య, ఈరోజు నా ఆలయంలోనికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రా ప్రభువా, నా గుమ్మములు నా హృదయ తలుపులు తెరుస్తున్నానని యేసయ్య ప్రవేశించినట్లు ఈ దినమున మన హృదయాలు మనం తెరుస్తాం. తలలో వంచి ఒక్క నిమిషం. యేసయ్యకి కావలసింది కట్టబడిన గాడిద. యేసయ్యకి కావలసింది కట్టబడిన గాడిద. ఈరోజు కట్టబడిన గాడిదగా ఉన్నావా? ఆయన కట్లు విప్పడానికే వచ్చాడు. విప్పి తోలుకొని రండి, అది నాకు కావలసి ఉన్నది, ప్రభువు కావాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడమ్మా. ప్రియకుమారుడా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు.
ప్రియ కుమార్తె, నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు ప్రభు కావాలి. ఈరోజు నీవు ప్రభు కావాలి. ఈరోజు నీవు ప్రభు కావాలి. యేసయ్య అడుగుచున్నాడు, నీవు నాకు కావాలి బిడ్డ, నీవు నాకు కావాలి బిడ్డ అని దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఈరోజు యేసయ్యా, నేను తెరుస్తున్నానయ్యా, నా గుమ్మాన్ని, నా హృదయాన్ని తెరుస్తున్నాను, నీవు రా యేసయ్యా అని చెప్పి యేసయ్యని ఆహ్వానిస్తావా? ఈరోజు నీవు ఆహ్వానించినట్లయితే యేసు ప్రభు నీలోనికి వస్తాడు. ఒకవేళ బంధింపబడి ఉన్నావా, కట్లతో ఉన్నావా, హింసతో ఉన్నావా, పాప బంధకము చేత కట్టబడి ఉన్నావా, శాపమనే బంధకము చేత కట్టబడి ఉన్నావా? ఈరోజు శాపమును, పాపమును, బంధకములను, కట్లను యేసు నామములో విప్పుట కొరకు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ కట్లన్నీ విప్పబడును గాక. యేసు నామములో అందరి కట్లు విప్పబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరి బంధకములు విప్పబడును గాక. ఈరోజు ప్రార్థన చేయండి. దేవుడు మీ కట్లన్నీ కూడా విప్పి మిమ్మల్ని బయటికి నడిపించబోతూ ఉన్నాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. విప్పబడిన నీవు యేసయ్యని, ప్రభువా నేను మోయడానికి సిద్ధం యేసయ్యా, నీవు నా హృదయంలోకి రా యేసయ్యా, నేను నిన్ను మోస్తానని చెప్పి యేసయ్య నువ్వు మోస్తావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని తెరువు. ఈరోజు నీ బంధకములు యేసు ప్రభు విప్పడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను విప్పి ఉన్నాడు. విప్పిన అనుభవం యేసయ్య నాకు ఇవ్వు ప్రభువా, విప్పిన అనుభవం నాకు ఇవ్వు యేసయ్య. నా హృదయంలోకి రా యేసయ్య, నా హృదయంలోకి రా యేసయ్య. ప్రభువా హోసన్నా, హోసన్నా, హోసన్నా అని వారు కేకలు వేసినట్లు ఏ దినమున నేను వేస్తున్నాను. యేసయ్య నన్ను ఇప్పుడే రక్షించు, ఇప్పుడే నన్ను విడిపించు, ఇప్పుడే నన్ను రక్షించు అని నేను కేకలు వేస్తున్నానని నీవు అడుగు. ఈ దినమున దేవుడు నిన్ను రక్షించి నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడే అడుగు, నోరు తెరిచి యేసయ్యను అడుగు. ఇటు అటు చూడొద్దు, ఇటు అటు చూడొద్దు. యేసయ్యను మాత్రమే చూడు, యేసయ్యను మాత్రమే అడుగు. ఇది యెహోవా చేసిన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. రిజాయిస్, రిజాయిస్. ఈరోజు యెహోవా చేసిన దినం. ఈరోజు నీ జీవితాన్ని సంతోషాన్ని కలిగించే దేవుడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ దినమున దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చే దినం, విడిపించేటువంటి దినం. ప్రభా నన్ను విడిపించు ప్రభు అని, రక్షించు ప్రభు అని నేను అడిగినట్లయితే ఇప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఇప్పుడే దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. పురాతన తలుపులారా, గుమ్మములారా, మీ తలలు లేవనెత్తుకొనడి, మీ గుమ్మములను పైకి లేవనెత్తడే అన్నట్లు దేవా ఈ దినమున ఎంతమంది అయితే వారి హృదయములు తెరిచారో యేసయ్యా, నీ బిడ్డలందరి హృదయాలలో మీరు ప్రవేశించండి. వారి కుటుంబాలు ఎంతమంది అయితే తెరిచారో వాళ్ళు ప్రవేశించండి ప్రభువా, మీరు ప్రవేశించండి ప్రభా. కట్టబడినటువంటి స్థితిలో ఉన్న బిడ్డలందరినీ ఇప్పుడే మీరు విప్పండి ప్రభువా, ప్రతి కట్లను విప్పండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరములు కట్టబడినటువంటి ఆమె కట్లను విప్పిన దేవా, ఈ దినమున నీ ప్రియ బిడ్డల కట్లన్నిటినీ మీరు విప్పండి ప్రభువా. మీరు విప్పి నీ బిడ్డలందరినీ స్వతంత్రులుగా మార్చండి, విడుదలనివ్వండి. విడిపించిన అనుభవంతో, సంతోషముతో, ఆనందముతో గంతులు వేసే అనుభవాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి ప్రభువా. తిమోతిని హెచ్చరిక చేసినట్లు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు యేసయ్యా. తండ్రి, మేము మాదిరికరముగా మీరు ఇచ్చిన తలాంతులను ప్రభువా మేము ఉపయోగించడానికి అలక్ష్యం చేయకుండా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ మార్చండి, ఆశీర్వదించండి. మీరు మహిమ పొందండి. మీరు మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని విన్న మనమందరం లేచి నిలబడి మరి అపోస్తుల విశ్వాసమును మన యొక్క సొంత విశ్వాసంగా మనం ఒప్పుకుందాం.